అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి మార్చి 3 సోమవారం రోజున వారి యొక్క దిన ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఒక అనుకోనటువంటి వార్త అయితే రాబోతుంది. ఆ వార్త శుభవార్త లేదంటే అశుభవార్త. వారి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారికి రేపటి రోజున సోమవారం మార్చి 3 వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఏ వార్త అందబోతుంది, అది కూడా ఎవరి ద్వారా రాబోతుంది అనే పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమందే ఉండుంటారు. అలాంటప్పుడు ఒక్కసారి ఈ గురువు గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. మనకు ఏ సమస్యలు ఉన్నా కానీ, అంటే పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ, శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు. ప్రేమ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఇలా ఏ సమస్య ఉన్నా కానీ అందుకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనకైతే తెలియజేస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ 8338555161. ఇక వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకుందామండి. వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారండి. అలాగే వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే 2వ రాశి. ఇక రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి గొప్ప మనస్తత్వం ఈ యొక్క వృషభ రాశి వారిదండి. అయితే వీరికి ఎక్కువగా అధికంగా కనిపిస్తుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే ఈ యొక్క వృషభ రాశి వారు అయితే మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం వీరి యొక్క దినఫలాలు పరిశీలించినట్లయితే వీరికి ఒక వార్త అయితే రాబోతుంది. అలాగే మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే వీరు చూస్తారు వృత్తి జీవితంలో. అలాగే ఏ పని అయితే చేస్తున్నా కానీ, అంటే వీరి యొక్క కుల వృత్తులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, లేదంటే ఉద్యోగాలు కానివ్వండి, ఏ విధంగా వీరు చేస్తున్నటువంటి పనులైనా కానీ చాలా మంచి సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే రేపటి రోజున వీరైతే చూడబోతున్నారండి. అలాగే ఊహకు అందనటువంటి మంచి లాభాలను అయితే వృషభ రాశి వారు పొందుతున్నారనే చెప్పుకోవాలి. అలాగే వీరికి ఒక శుభవార్త కానీ, లేదంటే అశుభవార్త కానీ, ఏదైనా కానీ ఒక వార్త రూపంలో అయితే రాబోతుంది. ఇక వీరు చేస్తున్నటువంటి పనిలో కాస్త ఒత్తిడి కూడా ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుందండి. అలాగే మెరుగైనటువంటి ఫలితాలు, అంటే వీరు చేస్తున్నటువంటి ఫలితాలు అంటే పనిలో మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్, అంటే పురుషులు కానివ్వండి, లేదంటే స్త్రీలు కానీ, మీ భాగస్వామి వల్ల మీకు ఊహకు అందనటువంటి ఒక వార్త అయితే రాబోతుంది. మీ వలన మీ కుటుంబంలో కూడా ఎంతో ఆనందం అయితే రేపటి రోజున విరవబోతుందండి. అది అంటే ఒక మంచి శుభవార్త అయితే మీ యొక్క భాగస్వామి ద్వారా మీకైతే తప్పకుండా షాక్ గురయ్యే విధంగా మీకు ఆ వార్త ఉండబోతుంది. అయితే మిమ్మల్ని ఆందోళన పెట్టేటటువంటి అంశం కూడా వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున కనిపిస్తుంది. అలాగే ఒక న్యూస్ను భాగస్వామి మూలంగా మీరు వినబోతున్నారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. ఇక అనవసరంగా ఎక్కువగా చేసుకోకుండా గొడవ తీవ్రతను తగ్గించి ఆ విధంగా ప్రయత్నాలు అయితే మీరు చేసుకోవాలి. అప్పుడు ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థికంగా మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి మీరు ఇదివరకు ఏవైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయండి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను మీరైతే తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. బంధువుల్లో ఒకరితో గొడవ జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనవసరంగా గొడవ తీవ్రత పెంచుకోకుండా తగ్గించుకోవడానికి మాత్రమే మీరైతే ప్రయత్నాలు చేయాలి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి మీ వంతు మీరుగా తప్పకుండా మీరైతే ప్రయత్నం చేయాలండి. ఇక అలాగే రేపటి రోజున కొన్ని సానుకూల, అలాగే కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు, కొన్ని అనుకూలంగా లేనటువంటి ఫలితాలు అయితే మీకైతే కనిపిస్తున్నాయండి వృషభ రాశి వారికి. కాబట్టి తప్పకుండా మీరైతే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది. శ్రేయోభిలాషులతో చర్చించండి. అలాగే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అందించేలా మీకు దైవానుగ్రహం కూడా, అంటే మరిన్ని శుభ ఫలితాలను పొందాలి అంటే, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలంటే శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి వృషభ రాశి వారు. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్నటువంటి మీకు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్యఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక స్థితి
కనుక మీకుంటే ఒక దేశీయ గోమాతను దానంగా ఎవరికైనా ఇవ్వండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైనటువంటి పుణ్యఫలం కూడా మీరైతే ఖచ్చితంగా పొందవచ్చు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు, గొడుగులు ఇలాంటివి ఇప్పుడు ఎలాగో ఎండాకాలం కాబట్టి చక్కగా దానం చేయడం వల్ల మీకు శుభకరమైనటువంటి మంచిగా ఉంటుంది. దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఖచ్చితంగా దాని తాలూకు అంటే ఎవరికైనా కానీ దాహం తీర్చే విధంగా మీకు ఏదో ఒక ప్రయత్నం అయితే తీర్చండి. భగవంతుడు మీరు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సోమవారం మీ యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, జీవిత భాగస్వామి వలన ఎటువంటి పరిస్థితి మీకు రాబోతుంది, ఎటువంటి వార్తలు మీరు వినబోతున్నారు, ఈ పూర్తి అంశాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. అంటే మీరు ఏ విషయాల వలన జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయం పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, ఏ వార్త అంటే మీకు శుభవార్త అంటే కొన్ని శుభవార్తలు వినేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని అశుభవార్తలు అంటే గొడవలు జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి కుటుంబంలో. కాబట్టి కాస్త అప్రమత్తంగా అయితే ఉండవలసినటువంటి అవసరం వృషభ రాశి వారికి చాలా అవసరం ఉంది. అంటే మీరు భాగస్వామి వలన సంతానానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే భాగస్వామి ద్వారా అయినటువంటి అవకాశాలు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరొక విధంగా ఏంటంటే కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవల విధంగా జరిగేటటువంటి కారణాలు కూడా లేకపోలేదు. అంటే ఇంట్లోనే బంధువులతో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో కావచ్చు, ఏదైనా కానీ చిన్న గొడవ కాస్త పెద్ద గొడవలు అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే విపరీతంగా రేపటి రోజున కనిపిస్తున్నాయండి. మరి సోమవారం రోజున మీరు తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలు కూడా ఈరోజు అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మరి వృషభ రాశి వారు రేపటి రోజున ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చక్కగా మీరు స్నానం చేసేసి మీ పనులన్నీ కూడా పర్సనల్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత చక్కగా స్నానం చేసేసి సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా శివారాధన చేసుకోండి. భగవంతుడిని మనసారా వేడుకోండి. పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు ఎంత ఎక్కువ చేస్తే వృషభ రాశి వారికి అంత అద్భుతంగా మీకైతే కలిసి వస్తుంది. అంటే ఏదైనా కానీ మీకు ఎప్పుడు ఏదైనా అంటే ఒక పని స్టార్ట్ చేస్తారండి, ఆ పనిలో మీకు సక్సెస్ రావడం లేదు, ఎంత చేసినా కూడా సక్సెస్ అనేది రావడం లేదు, లేదంటే మీకు ఒకవేళ సక్సెస్ వచ్చినా కూడా ఇరుగు పొరుగు చూస్తూ మిమ్మల్ని చూస్తూ ఓడ్చుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారు మీరు ఏదైనా కానీ ఒక మంచి పనిని మీరు మంచిగా ఆ పనిలో విజయం సాధిస్తున్నా కూడా అది సాధించకూడదు అనుకునేటట్టుగా కుళ్ళు కుతంత్రాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మీ నుండి దూరం అవ్వాలంటే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటో తెలుసా? దైవారాధన చేసుకోవడం. మీరు ఎంత దైవారాధన చేసుకుంటారో మీరు పొందేటటువంటి ఫలితాలు కూడా అంతే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు శివారాధన చేసుకోవడం వలన వృషభ రాశి వారికి అత్యద్భుతంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా ఇల్లంతా కూడా అండి ఉప్పు అలాగే కొంచెం పసుపు నీళ్ళలో కలిపేసి దాన్ని ఇంట్లో తడిబట్టగా పెట్టేసుకోండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక చక్కగా పూజా మందిరానికి వచ్చేసి చక్కగా అంతా కూడా క్లీన్ చేసేసుకొని సోమవారం రోజు కాబట్టి చక్కగా ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క పటానికి గంధం బొట్లు పెట్టుకొని పువ్వులను పెట్టుకొని అక్షింతలు సమర్పించి స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని స్వామివారికి పెట్టి స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు లేదంటే స్వామివారికి సంబంధించినటువంటి కథలు ఇలా ఏదో ఒక విధంగా స్వామివారికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం అయితే రేపటి రోజున ఖచ్చితంగా వృషభ రాశి వారు చేయాలండి. ఎందుకంటే మీకు ఏదైనా కానీ అంటే ఒక ముందే ఏదైనా అనుకూలంగా లేనటువంటి సమయం ఉంటుంది కదా, ఆ సమయం కూడా మీకైతే చక్కగా అనుకూలంగా ఉండే విధంగా భగవంతుడు మీకు పూర్తిగా సానుకూలంగా చేసే విధంగా ఆయన అనుగ్రహాన్ని అడుగడుగునా కూడా మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఎంతగా అంటే మీరు మీ వంతుగా ఏదో ఒకటి చేయాలి కదండి. మన వంతు మనం ఏదైనా ఒక పనిని నిర్దేశించుకున్నప్పుడు ఆ పనిలో మనం ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే మనకు లాభం రాదు. మన వంతుగా ఏదో ఒక ప్రయత్నం అయితే మనం తప్పకుండా చెయ్యాలి. చేస్తేనే ఈ రోజు కాకపోయినా తర్వాత రోజైనా కానీ మనకు దానికి వచ్చేటటువంటి ప్రతిఫలం మనం పొందుతాం. అలాగే మనం ఏది చేయకుండా మనకి ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుండని కలల కంటా కూర్చుంటే బాగోదండి. అది మన వంతు మనిషి అన్నాక ఏదో ఒక జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి మనకు తగినటువంటి తెలివితేటలను మనం అన్యాయంగా కాకుండా న్యాయపరమైనటువంటి ఆలోచనలు చేసి న్యాయపరమైనటువంటి పనులు చేసుకునే రోజులు కూడా ప్రతి మనిషికి కూడా అండి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు రేపటి రోజున తప్పకుండా శివారాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు అత్యద్భుతంగా వృషభ రాశి వారికి అయితే అనుకూలంగా ఉంటుంది. ఏదైతే ఆర్థిక సమస్యలు డబ్బు పరంగా మీరు ఏదైనా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కదా, అలాంటి వారికి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలన్నమాట. మరి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి. మిగిలినటువంటి అంశాలన్నీ గమనిస్తే ఉద్యోగరీత్యా విద్యాపరంగా లేదంటే ఏదైనా ప్రయాణాలు చేసుకునే వారికి కానీ ఇంకా మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే మీకు మంచి శుభవార్తలు ఏ విధంగా అయితే మీరు వింటారో అశుభవార్తలు కూడా అంటే ఇంట్లో సమస్యల వల్ల మీరు
ఆ అనవసరమైనటువంటి గొడవల వలన కూడా మీరు అశుభ వార్తలు వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు మీరే మంచిగా అనుకూలంగా చేసుకోవాలంటే చెప్పాం కదా, దైవానుగ్రహాన్ని పొందడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నమే మీపై ఉంటుంది. మరి వృషభ రాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుంది అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.